అనగనగా పర్షియా దేశంలోని ఒక అందమైన పట్టణంలో ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. పెద్దవాడు ఖాసీం, చిన్నవాడు ఆలీబాబా. ఒకప్పుడు వారి తండ్రి గొప్ప వ్యాపారి. కాని ఆయన మరణించిన తర్వాత ఇద్దరికీ సమానంగా ఆస్తిని పంచిపెట్టారు. కాలం గడిచింది. ఖాసీం ఒక ధనవంతురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి పెద్ద వ్యాపారి కావడంతో ఖాసీం కొద్ది రోజుల్లోనే అపారమైన ధనవంతుడయ్యాడు. మరోవైపు ఆలీబాబా ఒక పేద, మంచి మనసున్న యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే 3 గాడిదలను తీసుకుని అడవికి వెళ్లేవాడు. కట్టెలు కొట్టి వాటిని కట్టలుగా కట్టి పట్టణంలో అమ్మివచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఎప్పటిలాగే అడవిలో కట్టెలు కొడుతుండగా ఒక్కసారిగా గుర్రాల కాల శబ్దం వినిపించింది. భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. ఆలీబాబా గుండె వేగంగా కొట్టుకుంది. ఇంతమంది ఎవరొస్తున్నారు? అతను వెంటనే ఒక భారీ చెట్టు ఎక్కి ఆకుల మధ్య దాక్కున్నాడు. కొద్దిసేపటికి 40 మంది గుర్రాలపై అక్కడికి చేరుకున్నారు. వారిని చూస్తే సాధారణ మనుషులు కాదని ఎవరికైనా అర్థమయ్యేది. వారి నాయకుడు గుర్రం దిగి పెద్ద రాతి కొండ ముందు నిలబడ్డాడు. గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు, తెరుచుకో సిమ్ సిమ్. ఆ మాట వినగానే భారీ రాయి నెమ్మదిగా పక్కకు జరగసాగింది. అలీబాబా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఇది మాయా లేక అద్భుతమా అని మనసులో అనుకున్నాడు. దొంగలందరూ గుహలోకి వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత భారీ సంచులు లేకుండా బయటకు వచ్చారు. నాయకుడు మళ్ళీ మూసుకో సిమ్ సిమ్ అని చెప్పగానే రాయి మళ్లీ మూసుకుపోయింది. దొంగలు అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. చుట్టూ నిశ్శబ్దం అలుముకుంది. అలీబాబా చెట్టు దిగాడు. అతని మనసులో భయం, ఆసక్తి రెండూ ఉన్నాయి. లోపల ఏముంటుందో ఒక్కసారి చూసి వస్తాను. ఏదైనా ప్రమాదమనిపిస్తే వెంటనే బయటికొచ్చేస్తాను అని ధైర్యం చేసి రాతి ముందు నిలబడ్డాడు. నెమ్మదిగా తెరుచుకో సిమ్ సిమ్ అని పలికాడు. ఆశ్చర్యం! రాయి మళ్లీ తెరుచుకుంది. అలీబాబా నెమ్మదిగా గుహలో అడుగుపెట్టాడు. లోపల చూసిన దృశ్యం అతని జీవితాన్నే మార్చేసింది. బంగారు నాణేలు, వజ్రాలు, ముత్యాలు, వెండి, రాజుల కిరీటాలు, బంగారు పాత్రలు, ఎన్నో రాజ్యాల నుంచి దోచుకున్న సంపద కొండల్లా పేరుకుపోయి ఉంది. అలీబాబా నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. ఇంత సంపదను నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది దొంగడు దోచుకున్న ధనం. నేను ఆశపడకూడదు. మా కుటుంబానికి అవసరమైనంత మాత్రమే తీసుకెళ్తాను అని ఒక చిన్న సంచిలో కొద్దిపాటి బంగారు నాణేలు మాత్రమే నింపుకున్నాడు. బయటికి వచ్చి మూసుకో సిమ్ సిమ్ అని చెప్పగానే గుహ మళ్ళీ మూసుకుపోయింది. సూర్యాస్తమయం అవుతుండగా ఆలీబాబా తన గాడిదలపై కట్టెలతో పాటు ఆ చిన్న సంచిని దాచుకుని ఇంటివైపు బయల్దేరాడు. ఆలీబాబా సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఎప్పటిలాగే కట్టెలను పక్కన పెట్టాడు. చుట్టూ ఎవరూ లేరని చూసి గాడిదలపై దాచిన చిన్న సంచిని నెమ్మదిగా ఇంట్లోకి తీసుకెళ్లాడు. అతని భార్య ఆశ్చర్యంగా అడిగింది, ఏమండి, ఈ సంచి ఏమిటి? ఇంత జాగ్రత్తగా ఎందుకు తెచ్చారు? ఆలీబాబా చిరునవ్వు నవ్వాడు. ఈరోజు అల్లా మన అదృష్టాన్ని మార్చాడు. కాని ముందు తలుపులు మూసేయ్. ఆలీబాబా సంచి తెరిచాడు. గలగల వందలాది బంగారు నాణేలు నేలపై చిందరవందరగా పడ్డాయి. ఆలీబాబా భార్య కళ్ళలో ఆశ్చర్యం. ఇవన్నీ బంగారు నాణ్యాలేనా? ఎక్కడ్నుంచి వచ్చాయి? మీరు దొంగతనం చేశారా? లేదు, నేను ఎప్పటికీ దొంగతనం చెయ్యను. ఈరోజు అడవిలో జరిగిన విషయం నీకు చెబుతాను. కాని ఈ రహస్యం మనిద్దరి మధ్యనే ఉండాలి అని జరిగినదంతా వివరంగా చెప్పాడు. ఆమె నిశ్శబ్దంగా విన్నది. తరువాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్ల కష్టానికి అల్లా ప్రతిఫలమిచ్చాడు. ఇన్ని నాణ్యాలున్నాయి. లెక్క పెట్టడం చాలా కష్టం. పక్కింటి నుంచి తూకం తెచ్చుకొని చూసుకుందాం అని ఖాసిం ఇంటికి వెళ్ళింది.
ఖాసిం భార్య ఆశ్చర్యపడింది. పేదవాళ్లకు తూకమెందుకు? ఆమెకు అనుమానం వచ్చింది. చాకచక్యంగా తూకం అడుగున కొద్దిగా మైనం పూసి ఇచ్చింది. ఆలీబాబా భార్యకు అది తెలియదు. బంగారు నాణేలు తూచి తూకాన్ని తిరిగిచ్చేసింది. తూకం కింద ఒక బంగారు నాణెం అతుక్కొని ఉంది. అది చూసిన ఖాసిం భార్య ఆశ్చర్యంతో భర్త దగ్గరకు పరుగెత్తింది. మనకి తెలియకుండా ఆలీబాబా దగ్గర చాలా బంగారం ఉంది. ఖాసిం నాణెం చేతిలో పట్టుకుని కోపంతో అన్నాడు. అది ఎలా సాధ్యం? అతను కట్టెలు అమ్ముకుని పేదవాడు కదా. మరుసటి రోజు ఖాసిం నేరుగా ఆలీబాబా ఇంటికి వచ్చాడు. అతని ముఖంలో కోపం. నిజం చెప్పు, ఈ బంగారం నీకు ఎక్కడ్నుంచి వచ్చింది? ఆలీబాబా మౌనంగా ఉన్నాడు. చెప్పకపోతే రాజు దగ్గరికి వెళ్ళి నిన్ను దొంగ అని చెప్పేస్తాను. ఆలీబాబా భయపడ్డాడు. అన్నయ్య కాబట్టి జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. అలాగే రహస్యపదాలు కూడా చెప్పాడు. ఇంతకాలం నేను వ్యాపారం చేసి సంపాదించాను, కాని అక్కడైతే కొండంత బంగారం ఉంది. అంతా నాదే అవుతుంది. మరుసటి రోజు తెల్లవారకముందే ఖాసిం అనేక గాడిదలు, పెద్ద సంచులు తీసుకుని అడవికి బయల్దేరాడు. గుహ ముందు నిలబడి గట్టిగా అన్నాడు. తెరుచుకో సిమ్ సిమ్. రాయి తెరుచుకుంది. లోపల అడుగుపెట్టగానే అతని కళ్లలో ఆశ వెలిగిపోయింది. ఇంత బంగారమా? నేనిప్పుడు ఈ రాజ్యంలోనే అత్యంత ధనవంతుణ్ణి అవుతాను. అని పెద్ద పెద్ద సంచుల్లో బంగారం, వజ్రాలు, వెండి నింపడం మొదలుపెట్టాడు. ఒక సంచి, 2 సంచులు, 3 సంచులు. ఆశకు అంతులేకుండా పోయింది. చివరికి బయటికి రావాలని అనుకున్నాడు. కాని ఆ రహస్య పదం గుర్తుకురాలేదు. తెరుచుకో గోధుమలు, తెరుచుకో బార్లీ, తెరుచుకో బియ్యం. అతని నుదుటిపై చెమటలు పట్టాయి. అయ్యో, ఆ మాటేమిటి? భయంతో వణికిపోయాడు. అంతలో బయట గుర్రాల శబ్దం వినిపించింది. 40 మంది దొంగలు తిరిగి వచ్చారు. వారి నాయకుడు గుహ తెరిచి లోపలికి వెళ్లాడు. అక్కడ సంచుల మధ్య వణుకుతూ నిలబడ్డ ఖాసీంను చూసి గట్టిగా అరిచాడు. మన రహస్యం నీకెలా తెలిసింది? ఖాసీం భయంతో చేతులు జోడించాడు. నన్ను క్షమించండి, నేను ఎవ్వరికీ చెప్పను. కాని దొంగలకు కనికరం లేదు. నాయకుడు కత్తి బయటకు తీశాడు. కొన్ని క్షణాల్లోనే గుహ అంతా భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఖాసీం ఆశే అతని ప్రాణాలను తీసుకుంది. మరుసటి రోజు ఉదయం ఖాసీం ఇంట్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడూ ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చే ఖాసీం ఈసారి రాత్రంతా ఇంటికి రాలేదు. అతని భార్య ఏడుస్తూ ఆలీబాబా ఇంటికి వచ్చింది. తమ్ముడా, నీ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. దయచేసి వెతికి తీసుకోరా. ఆలీబాబా గుండె ఒక్కసారిగా భారమైంది. అన్నయ్య ఖచ్చితంగా ఆ గుహకే వెళ్లి ఉంటాడు అని మనసులో అనుకున్నాడు. వెంటనే తన గాడిదలను తీసుకుని అడవికి బయల్దేరాడు. గుహ ముందు నిలబడి వణుకుతున్న గొంతుతో తెరుచుకో సిమ్ సిమ్ అని చెప్పాడు. రాయి నెమ్మదిగా పక్కకు జారింది. లోపలికి అడుగుపెట్టిన ఆలీబాబా చూసిన దృశ్యానికి గుండె పగిలిపోయింది. అక్కడ నేలపై ఖాసీం ప్రాణంలేని శరీరం కనిపించింది. అతని కళ్లలో కన్నీళ్లు ఉబికాయి. అన్నయ్యా, నేను చెప్పాను కదా, అవసరమైనంత మాత్రమే తీసుకోమని. ఆశ నీ ప్రాణాన్ని తీసింది కదా అన్నయ్యా. అతను మోకాళ్లపై కూర్చుని బిగ్గరగా ఏడ్చాడు. కొంతసేపటి తర్వాత తనంతాను అదుపులో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏడ్చే సమయం కాదు, ముందుగా అన్నయ్యను ఇంటికి తీసుకెళ్ళాలి అని అతని శరీరాన్ని జాగ్రత్తగా గాడిదపై ఉంచి ఇంటికి తీసుకువచ్చాడు. ఖాసీం భార్య తన భర్తను చూసి విలపించింది. కాని ఆలీబాబా అన్నాడు, ఈ విషయం ఎవ్వరికైనా తెలిస్తే మన అందరి ప్రాణాలకు ప్రమాదం. అందుకే ఇది రహస్యంగానే ఉండాలి. ఆ సమయంలో ఖాసీం ఇంట్లో పనిచేసే తెలివైన దాసి మోర్జియానా ముందుకు వచ్చింది. ఆమె చాలా ధైర్యవంతురాలు, తెలివైనది. యజమాని, మీరు భయపడకండి. ఈ రహస్యం బయటకి రాకుండా నేను చూసుకుంటాను. ఇంతలో దొంగల నాయకుడు మళ్లీ గుహకు వచ్చాడు.
ఖాసీం శరీరం కనిపించలేదు. అతని కళ్ళలో కోపం చెలరేగింది. అంటే మన రహస్యం ఇంకొకరికి కూడా తెలుసు. ఆ మనిషిని కనుక్కోండి. అతడు బ్రతికి ఉంటే మనం సురక్షితంగా ఉండలేం అని మిగిలిన దొంగలకు ఆజ్ఞాపించాడు. ఒక దొంగ గ్రామానికి వచ్చి చాలా రోజులపాటు గమనించాడు. చివరకు ఆలీబాబా ఇంటిని గుర్తించాడు. రాత్రి ఎవరూ ఊడకుండా ఇంటి తలుపుపై తెల్లటి చాక్తో చిన్న గుర్తు పెట్టాడు. ఇప్పుడు నాయకుడు వచ్చాక ఈ ఇంటిని గుర్తిస్తాడు అని వెళ్ళిపోయాడు. కాని ఆ సమయంలో నీళ్లు తీసుకురావడానికి బయటకు వచ్చిన మోర్జియానా ఆ గుర్తును చూసింది. ఆమె కాసేపు ఆలోచించింది. ఇది సాధారణ గుర్తు కాదు, ఎవరో కుట్ర చేస్తున్నారు అని వెంటనే అర్థం చేసుకుంది. ఆమె అదే గుర్తును వీధిలో ఉన్న ప్రతి ఇంటి తలుపుపై కూడా వేసింది. కొద్దిసేపటి తర్వాత దొంగల నాయకుడు అక్కడికి వచ్చాడు. కాని ప్రతి ఇంటిపైన ఒకే గుర్తు ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యమైంది? ఏ ఇల్లు అలీబాబాదో గుర్తించలేక కోపంతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ ఇంట్లో చాలా తెలివైన వ్యక్తి ఉన్నాడు. ఇక నేను స్వయంగా వెళ్ళాలి. ఈసారి ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఆలీబాబా ప్రాణాలతో ఉండకూడదు అని కొత్త పథకం వేశాడు. అతను ఒక ధనవంతుడైన నూనె వ్యాపారి వేషం వేసుకున్నాడు. మీసాలు మార్చుకున్నాడు. ఖరీదైన బట్టలు ధరించాడు. ఎవరూ అతన్ని దొంగల నాయకుడిగా గుర్తించలేని విధంగా తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అతను 39 పెద్ద నూనె కుండలను ఒంటెలపై ఎక్కించుకుని ఆలీబాబా ఇంటి ముందు వచ్చాడు. వాటిలో 38 కుండల్లో దొంగ దాక్కున్నాడు. ఒక కుండలో మాత్రమే నిజమైన నూనె ఉంది. అతను వినయంగా ఆలీబాబాను పలకరించాడు. సలామలేకుం. నేను దూర ప్రాంతం నుండి వచ్చాను. నూనె వ్యాపారిని. రాత్రైపోయింది. ఒక రాత్రి మీ ఇంట్లో ఆశ్రయమిస్తారా? వాలేకుం అస్సలాం. అతిథి అల్లాహ్ కరుణ. తప్పకుండా ఉండండి. మోర్జియానా కూడా అతిథి కోసం భోజనం సిద్ధం చేయడం ప్రారంభించింది. రాత్రి మరింత చీకటి కమ్ముకుంది. వంట చేస్తుండగా నూనె అయిపోయింది. మోర్జియానా వంటవాణ్ణి చూసి అడిగింది, ఇంట్లో నూనె లేదా? అతను చెప్పాడు, బయట వ్యాపారి తీసుకొచ్చిన కుండల్లో నూనె ఉంది. అక్కడ్నుంచి కొంచెం నూనె తీసుకోండి. మోర్జియానా ఒక చిన్న పాత్ర తీసుకుని బయటకు వెళ్ళింది. మొదటి కుండ దగ్గరకు వెళ్ళగానే లోపల నుండి మెల్లని స్వరం వినిపించింది. సమయం వచ్చిందా? మోర్జియానా గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. కాని ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. ఇంకా కాదు, ప్రశాంతంగా ఉండండి అని మెల్లగా చెప్పింది. ఇప్పుడామెకు మొత్తం కుట్ర అర్థమైంది. ఒక్కో కుండలో ఒక దొంగ దాక్కున్నాడని గ్రహించింది. ఆమె ముఖంలో భయం కనిపించినా మనసులో మాత్రం ధైర్యం పెరిగింది. ఈ రాత్రి నేను ఏదైనా చేయకపోతే మా యజమాని కుటుంబం అంతా చనిపోతారు. ఆమె వెంటనే నిజమైన నూనె ఉన్న కుండ నుంచి నూనె తీసుకుని పెద్ద పాత్రలో పోసింది. పొయ్యిపై పెట్టి బాగా మరిగించింది. నూనె ఉడుకుతూ బుడబుడా బుడబుడా అని శబ్దం చేసింది. కొద్దిసేపటి తర్వాత మోర్జియానా ఆ వేడెక్కిన నూనెను ఒక్కో కుండలో జాగ్రత్తగా పోసింది. 1 కుండ, 2 కుండలు, 10 కుండలు, 20, 30, మొత్తం 38 కుండల్లోనూ పోసేసింది. బయట ఎలాంటి శబ్దం రాకుండా చాలా జాగ్రత్తపడింది. కొన్ని క్షణాల్లోనే ఆ కుండల్లో దాక్కున్న దొంగలందరూ నిశ్శబ్దంగా చనిపోయారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోయారని భావించిన దొంగల నాయకుడు నెమ్మదిగా బయటకు వచ్చాడు. అతను మెల్లగా ఈలవేశాడు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, కాని ఏ కుండలో నుంచి ఎవరూ బయటకు రాలేదు. అతనికి అనుమానం వచ్చింది. ఒక కుండమూత తీసి చూడగానే అతని ముఖం పాలిపోయింది. అందులో ఉన్న దొంగ చనిపోయాడు. ఒక్కొక్క కుండ తెరిచి చూశాడు. అందులో ఉన్న 30-25 మంది దొంగలు చనిపోయున్నారు. ఇంకా అక్కడ ఉంటే తాను కూడా చిక్కిపోతానని గ్రహించి వెనుక గోడ దూకి చీకట్లో పారిపోయాడు. మోర్జియానా ప్రశాంతంగా జరిగినదంతా వివరించింది. ఆలీబాబా కళ్ళలో
నీళ్లు తిరిగాయి. మిర్జియానా, నువ్వు లేకపోయుంటే ఈరోజు మేమంతా బ్రతికి ఉండేవాళ్లం కాదు. నువ్వు మా కుటుంబాన్ని 2 సార్లు కాపాడావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అని ఆమెను తన కుటుంబ సభ్యురాలిగా గౌరవించాడు. ఆశ మనిషిని నాశనం చేస్తుంది. నిజాయితీ, తెలివి, ధైర్యం చివరికి విజయాన్ని అందిస్తాయి. చివరిగా నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మద్దతు నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తాయి. ధన్యవాదాలు.